ఏ రీతు చౌదరి అయితే తన భర్త ధర్మ మహేష్తో తిరుగుతున్నాడని ఏ గౌతమి అయితే ఆరోపిస్తుందో ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి వెళ్ళే అవకాశం వచ్చిందంటున్నారు, వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. మీరే గనక బిగ్ బాస్ అయితే ఆమెను హౌస్లోకి పంపిస్తారా? పంపిస్తాను, పంపించను, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆమె వెళితే హౌస్ నెక్స్ట్ లెవెల్ సందడి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ రచ్చ నడుస్తుంది, నెక్స్ట్ లెవెల్ కాంట్రవర్సీ ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. సో మీరే బిగ్ బాస్ అయితే ఆమెను హౌస్లోకి పంపిస్తాను, పంపించను, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. గర్భవతిగా ఉన్నప్పుడు తనను పట్టించుకోవడం మానేసి రీతు చౌదరి వెంట తిరిగాడని మీడియాతో వాపోయింది ధర్మ మహేష్ భార్య గౌతమి. రీతు చౌదరితో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత తన ఇంటి నుంచి వెళ్ళగొట్టిందని, తను అడ్డు తొలగకపోవడంతో అర్ధరాత్రి రీతు ఇంటికి వచ్చేదంటూ సీసీటీవీ వీడియోలు సైతం రిలీజ్ చేసింది గౌతమి. అటు ధర్మ మహేష్ కూడా ఈ వ్యవహారం మీద స్పందిస్తూ రీతు తనకి ఫ్రెండ్ మాత్రమే క్లారిటీ ఇచ్చాడు. అంత మాత్రానికే డ్రగ్స్ అని రిలేషన్ అని ఏవేవో ఊహించడం సరికాదని చెప్పాడు. అయితే గౌతమి మాత్రం ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గట్లేదు. ధర్మ మహేష్ రీతు బెడ్రూమ్లో ఉన్నటువంటి సీసీటీవీ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయి అంటుంది. అలాగే రీతుతో ఉంటూనే తనని చీప్గా తీసి పడేసేవాడని అంది. ఇంకా ఏమందంటే, నా భర్త నన్ను ఫ్లాట్ నుంచి వెళ్ళగొట్టాక అక్కడ ఏం జరుగుతుందనేది ఎంక్వైరీ చేశాను. రోజు అర్ధరాత్రి రీతు కారులో వస్తుందని అన్నారు. ఆమె సెలబ్రిటీ, పైగా సార్కి పర్సనల్ అని తన సెక్యూరిటీ చెప్పారు. 2023 నుంచే వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న అనుమానం మొదలైంది. ఒకసారి అదే మాట నా భర్తను అడిగాను. అందుకు ఆయన హీరోయిన్లతో ఎఫైర్ అంటగట్టు, అంతేగాని ఇలాంటి ముచ్చుమొక్కలు సైడ్ ఆర్టిస్టులతో సంబంధం అంటగట్టుకన్నాడు. అతని సినిమాలో రీతు సైడ్ ఆర్టిస్ట్గా చేసింది. నేను గర్భిణిగా ఉన్నప్పుడు రీతుకు ఫోన్ చేసి ఎఫైర్ గురించి అడిగాను. అందుకే ఆమె చిచ్చి, నువ్వు నాకు తెలిసిందానివి, నేను ఎందుకు అలా చేస్తానని నన్ను నమ్మించింది. కానీ ఎప్పుడైతే రీతు సావాసం మొదలైందో అప్పుడు నా భర్తకి ఏదో అలవాటు చేసింది. నా భర్త రాత్రి రాకపోవడం, ఏవో నమలడం, కొన్నింటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానం వేసింది. రీతుకి మా ఫ్లాట్ నచ్చిందని, ఆమె కోసమే నన్ను బయటికి వెళ్ళగొట్టాడని ఆ తర్వాత తెలిసింది. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటల వరకు రీతు అక్కడే ఉంటుంది. వాళ్ళ బెడ్రూమ్ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నా ఇంటికి ఆమె ధైర్యంగా వచ్చిందంటే ఇంకా ఎంతమంది ఇళ్లలో దూరింది. నా అనుమతి లేకుండా నా భర్త దగ్గర అర్ధరాత్రి ఉండేటువంటి దానికి తనెవరు? అదేంటో కానీ చాలా మంది రీతు మీద జాలి పడుతున్నారు. ఆ అమ్మాయి కాల్ డేటా, వాట్సాప్ చాట్ తీయండి. ఎంతమంది అబ్బాయిలను డబ్బు కొల్లగొడుతుంది, ఈ డేటా మొత్తం బయటికి తీయండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరూ కాస్తనే సిగ్గుపడండి అని గౌతమి చెప్పుకొచ్చింది. సో ఈ ధర్మ మహేష్ భార్య గౌతమిని త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో హౌస్లోకి తీసుకెళ్లే ఆలోచనలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ ఎదురుపడినటువంటి సందర్భాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి, చాలా భారీగా ఉండబోతున్నాయి. ప్రతిదానికి సెన్సిటివ్ అవుతూ బాధపడుతూ ఏడ్చేటువంటి రీతు, అది నిజం ఏడుపా దొంగ ఏడుపా అనేది నేను జడ్జ్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి విషయం మీద ఏడ్చేటువంటి రీతు. మొన్న కూడా సంజన నిన్న జరిగినటువంటి టాస్క్లో కూడా ఫ్లోరసైని తనకు అన్ఫెయిర్గా జరిగిందనేటువంటి ఆరోపణలు చేయడంతో అప్పటికప్పుడు రీతు వాష్రూమ్లోకి వెళ్ళి కూడా ఏడ్ చేసింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కనుక గౌతమి లాంటి వ్యక్తి ఎంటర్ అయితే రీతు ఏ రకంగా ప్రవర్తిస్తుంది, ఇద్దరి మధ్య ఏ రకం కాంట్రవర్సీ జరుగుతుంది, అది తమ షోకు ఉపయోగపడుతుందని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా డెసిషన్ అయితే ఫైనల్ అవ్వలేదు. మీరే బిగ్ బాస్ అయితే, మీరే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే కనుక రీతు చౌదరికి సవితిగా ఆమెని ఇంట్లోకి పంపిస్తారా, గౌతమిని ధర్మ మహేష్ భార్యని అనేది కామెంట్ చేయండి. పంపిస్తాను, పంపించను, ఈ రెండిట్లో కూడా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.